దీన్ని బట్టి నీ యొక్క ఓడ అంటే నీ యొక్క జీవితము ఎటు తిరగాలి అనేది డిసైడ్ చేయబడుతుంది. మన శరీరంలో మరి ఏ బాడీ పార్ట్ గురించి బైబిల్ అంత వివరించదు, కానీ ఈ యొక్క శరీర అవయవం గురించి చాలా భయంకరంగా వివరించింది అనమాట. అది ఏంటి అంటే మన నాలుక. ఒక వచనం చూసుకుందాం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టుచు అది నరకం చేత చిచ్చుపెట్టబడును. హల్లెలూయా! ఎంత డేంజర్ డిస్క్రిప్షన్ ఇచ్చారంటే ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంట, అంతకన్నా ఘోరం ఏంటంటే నరకం చేత కూడా చిచ్చు పెట్టబడుతుందంట. అంటే ఈ యొక్క మాటల్ని, నోట్లోంచి వచ్చే మాటల్ని మరి బైబిల్ దేంతో పోలుస్తుంది? అగ్నితో పోలుస్తుంది. అయితే మరి అగ్ని ఏంటంటే ప్రకృతి యొక్క చక్రానికి కూడా చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఆస్ట్రేలియాలో ఒకప్పుడు బుష్ ఫైర్స్ అని వచ్చాయి. అంటే ఒక్క చిన్న దగ్గర ఎక్కడో జరిగిన మంట అగ్ని వల్ల కొన్ని ఎకరాలు మరి అడవి కాలిపోయి అందులో ఉన్న జంతువులన్నీ మరి రోడ్ల మీదకి వచ్చేయడం జరిగింది. మరి సీసీ కెమెరాలో చూస్తున్నప్పుడు ఒక చిన్న ఇల్లు, మరి నార్మల్గా ప్రశాంతంగా ఉన్న ఇల్లు కొద్ది క్షణాల్లో మొత్తం కుప్పకూలిపోయి బూడిదగా మారిపోయింది. అయితే మరి దానితో మరి యొక్క నాలుకని పోలుస్తున్నారంట. అంటే సహోదరి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలా ఎలా బ్రదర్ మరి అని అంటే మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాము. కొంతమంది కుటుంబాల్లో ఏంటి అంటే కొన్ని సంవత్సరాలు మరి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ లేకపోతే పిల్లలు కానీ వారితో మాట్లాడుకోకుండా ఉంటారు. ఏంటి అంటే ఒకప్పుడు ఏదో జరిగిన వాగ్వివాదము ఏం జరుగుతుంది అంటే ఒక చిన్న మాట వల్ల అది వారి మధ్యలో చిచ్చు పెట్టేస్తుందంట. అందుకని ఏంటి అంటే ఈ యొక్క మాటలు చాలా జాగ్రత్త. ఈ యొక్క మాటల్ని దేంతో పోలుస్తున్నారు? నరకంలో ఉండే అగ్నితో పోలుస్తున్నారు. మరి నరకంలో అగ్ని అంట ఆరదంట, దాని మీద నీళ్ళు పోసినా అది ఆరదంట. అంత గొప్ప డేంజర్గా మరి యొక్క నాలుకని పోలుస్తున్నారు. అట్ ది సేమ్ టైం మరి యొక్క నాలుక వల్ల ఇంత డేంజర్ ఉంది అంటే మరి అంతే లాభం కూడా ఉండొచ్చు కదా. మరి దాని మీద వచనంలో ఏమనుంటుందంటే, ఓడలను కూడా చూడలి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును, అలాగుననే నాలుక కూడా. హల్లెలూయా! అలాగే నాలుక కూడా. అంటే అంత గొప్ప షిప్ డైరెక్షన్ని మార్చగలిగే శక్తి ఆ చుక్కాని, అంటే ఆ యొక్క ఓడ స్టీరింగ్కి ఉందంట, నడిపే దాని చుక్కానికి ఉందంటే దాన్ని దేంతో పోలుస్తున్నారు? మళ్ళీ నాలుకతో పోలుస్తున్నారు. అంటే ఈ యొక్క నాలుకని రెండు రకాలుగా వాడచ్చు. ఒకటి శపిస్తూ మరి నరకం యొక్క అగ్ని వల్లే వాడచ్చు. ఇంకొకటి ఏమనుందంటే చేంజింగ్ ద డైరెక్షన్. మరి యొక్క షిప్, మరి నీ యొక్క ఓడ ఒక డైరెక్షన్ గుండా వెళ్తుంది, రాంగ్ డైరెక్షన్ గుండా వెళ్తుందా? ఈ యొక్క నాలుక ద్వారా మరి కొన్ని కుటుంబాల జీవితాలని రైట్ డైరెక్షన్గా మార్చవచ్చు. నీ యొక్క జీవితాన్ని రైట్ డైరెక్షన్లో మార్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క నాలుకలో నువ్వేం పెడుతున్నావు? మరి ఉత్తమ మాటలు పెడుతున్నావా? మరి చిచ్చు పెడుతున్నావా? మరి ఇంకెవరినైనా తిడుతున్నావా, శపిస్తున్నావా? లేదా దేవుని వాక్యం పెడుతున్నావా? మరి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పెడుతున్నావా? మరి ఆయన యొక్క ప్రైజ్, మరి ఆయన యొక్క ఆరాధనని పెడుతున్నావా? దీన్ని బట్టి నీ యొక్క ఓడ అంటే నీ యొక్క జీవితము ఎటు తిరగాలి అనేది డిసైడ్ చేయబడుతుంది. మరి తల్లులకు కూడా మీ యొక్క మాట వల్ల మీ యొక్క పిల్లల జీవితాలు త్రిప్పబడతాయి. అందుకని మరి బైబిల్లో ఎంతోమంది దైవజనులు, భక్తులు వారి యొక్క పిల్లల మీద చేతుల నుంచి ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వదించినట్టే వారి జీవితాల్లో వారు చూసుకుంటారు కూడా. కాబట్టి నీ యొక్క దిశను నీ యొక్క చుక్కాని చేత మార్చు. హల్లెలూయా!